రాష్ట్రంలో బీసీల జనగణన చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్ కోరారు. మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక బీసీ జనాభా నిష్పత్తి ప్రకారం కుల జనాభా ఎంతో వారికి ఉద్యోగ, విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో వాటాలు కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని అన్నారు. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లో ఏబీసీడీ వర్గీకరణ చేసిన విధంగానే రాజకీయ రంగాల్లో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేపట్టి ఎంబీసీ కులాలకు న్యాయం చేయాలని అన్నారు. లబ్ధిదారుడికి రుణాలు కేటాయించే విషయంలో బ్యాంకులకు సంబంధం లేకుండా వివిధ బీసీ కుల కార్పొరేషన్ల ద్వారానే నేరుగా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. 5 ఎమ్మెల్సీలలో కూటమి ప్రభుత్వం 2 బీసీలకు ఎమ్మెల్సీలు కేటాయించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్లు బీసీల పట్ల అనుకూలంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా కొత్త కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూకాలమ్మ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, స్థానిక ఎన్నికల కోటాను 24% తగ్గించి అన్యాయం చేశారని ఆరోపించారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు, సంఘ జాతీయ అధ్యక్షుడు గుత్తుల శ్రీనివాస్, యూత్ అధ్యక్షులుగా కొల్లుబైన శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గంగయ్య యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, యూత్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి తంగెళ్ల సత్యనారాయణ సగర, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి కొమ్మన తాతారావు తదితరులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల అభ్యున్నతికి పాటుపడుతున్నామని అన్నారు. కూటమి హయాంలో బీసీలకు పెద్దపీట వేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, బట్లంకి ఆంజనేయులు, లక్ష్మణరావు, మేడిశెట్టి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి ఎలగాల నూకాలమ్మ యాదవ్ నేను. ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమం బలోపేతం చేయడం కోసం గత 45 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, పోరాటాలే జీవితంగా బతికినటువంటి వ్యక్తి, జాతీయ అధ్యక్షుడైనటువంటి ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో కొత్తగా నియమితులైనటువంటి రాష్ట్ర అధ్యక్షుల వారు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ రాష్ట్ర అధ్యక్షుల వారి సారథ్యంలో 26 జిల్లాలు పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో స్ట్రాంగ్గా బీసీ సంక్షేమ సంఘం కమిటీలు వేసుకుంటూ ఈరోజు కాకినాడ రావడం జరిగింది. కాకినాడలో కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీని బలోపేతం చేయాలనే ఒక ఏకైక ఆలోచనతో మా గౌరవ పెద్దలు, ఈ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి చల్లంగి వేణుగోపాల్ గారి సారథ్యంలో ఈ జిల్లా అధ్యక్షులుగా గుత్తుల శ్రీనివాస్ గారిని, జిఎస్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాసుమేను గంగయ్య గారిని నియమిస్తున్నాము. అలాగే కొల్లిబైన శ్రీనివాస్ గారిని జిల్లా యువజన అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే అనేక మందిని జిల్లా కమిటీలోకి, అలాగే సామంతకుర్తి రామకృష్ణ అని యూత్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాము. ఇంకా అనేక మందిని ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామస్థాయి నుంచి బీసీ సంక్షేమ సంఘాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుంది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ అంటే ఒక రాజకీయ పార్టీకి ధీటుగా ఎన్నో జీవోలు సాధించినటువంటి చరిత్ర జాతీయ బీసీ సంక్షేమ సంఘంది. గత ప్రభుత్వంలో బీసీలకి మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ పోరాట ఫలితమే. ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ మంచి జరిగింది అంటే ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాట ఫలితమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుల వారైనటువంటి వై నాగేశ్వరరావు గారిని, నన్ను, గౌరవ పెద్దలైనటువంటి అనేక మందిని, సుమారుగా 250 మందిని రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మేధావుల్ని, మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కుటుంబ సభ్యుల్ని పిలిచి ఈ ఒక్కసారికి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి, ఖచ్చితంగా బీసీలకి మంచి చేస్తామని ఒక మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము 100 నియోజకవర్గాలు తిరిగి రథయాత్ర చేసి బీసీలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి దగ్గర చేసిన తర్వాత
ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా బీసీలకు మంచి జరిగిందనే చెప్పాలి. 40 మందికి ఎమ్మెల్యేలుగా బీసీలకు అవకాశం ఇచ్చారు, 8 మందికి మినిస్టర్లుగా అవకాశం ఇచ్చారు, కొంతమందికి ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, నామినేట్ పదవుల్లో వాటాలు కల్పించారు, అలాగే బీసీ సప్లాంట్కి నిధులు కేటాయించారు, అలాగే ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ముందుకొస్తున్నాయంటే ఖచ్చితంగా జాతి యొక్క పోరాటాల ఫలితమే. ఆ పోరాటం అనేది ఉధృతం చేయాలని, జాతి ప్రయోజనాలే ముఖ్యమని మేమందరం కూడా ఈ జాతిని మేల్కొల్పడం కోసం, చైతన్యం చేయడం కోసం అన్ని జిల్లాలు తిరిగి పనిచేస్తున్నాము. ఆ క్రమంలో భాగంగా వీళ్ళని నియమించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ జిల్లాలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది గ్రామ స్థాయి నుంచి పటిష్టపరుచుకుంటూ జిల్లా స్థాయి వరకు ఒక మంచి నిర్మాణంతో అందరూ కలుపుకొని ఒకళ్ళనొకళ్ళు సమన్వయపరుచుకొని గ్రామ స్థాయి నుంచి యువజన టీంనేమో కొల్లిపోయిన శ్రీనివాస్ బ్రదర్, జిల్లా అధ్యక్షులైనటువంటి జిఎస్ గారేమో మెయిన్ టీంని మెయింటైన్ చేసుకుంటూ మన చల్లంగి వేణుగోపాల్ గారి సూచనలు సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయ పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి కొన్ని అవకాశాలు అయితే కల్పించడం జరిగింది. ఇంకా మరి మా జనాభా నిష్పత్తి, అసలు మేము జనాభాలో ప్రస్తుతం జనాభా గణన జరుగుతూ ఉంది. దాంట్లో మా కులాల యొక్క గణన ఏమిటి, మరి దాదాపు ఇంతకు మునుపే అనేక సంవత్సరాల కింద గణన చేసినప్పుడు 50% పైన ఉన్నామని అప్పుడున్న లెక్కలు తేలడం జరిగింది. మరి ఇప్పుడు ప్రజెంట్ మరి ఏదైనా కూడా జనాభా పెరుగుతూ పోతుంది కాబట్టి 60% దాదాపు మేము ఉంటామని అనుకుంటున్నాం. కానీ ఆ గణన చేపట్టాలని మరి ఈ ప్రభుత్వాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే చట్టసభల్లో మా జనాభా నిష్పత్తి ప్రకారం 50% ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, మిగతా కీలకమైన నామినేటెడ్ పోస్టులు కానీ కేటాయించాలని మొదటి నుంచి రిజర్వేషన్స్ కోసం పోరాటం జరుగుతూ ఉంది. మరి అలాగే మన మహిళా బిల్లును కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా తప్పకుండా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మా బీసీ ఉద్యోగులు ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్లకు ఎస్సీ ఎస్టీల మాదిరి మరి బీసీ ఉద్యోగులకు కూడా రిజర్వేషన్స్లో ప్రమోషన్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే బీసీ యువత మరి అనేక మంది చదువుకొని ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం కేటాయిస్తూ ఉన్నాయి. మరి దాంట్లో కూడా బీసీ యువతకి రిజర్వేషన్స్ కేటాయించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధులపై దృష్టి. గ్రాడ్యుయేట్ అభ్యర్థులను కలిసిన ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖర్. బీసీల జనగణన చేపట్టాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు యాదవ్. కాకినాడ జగన్నాథపురం వాహనాల యార్డు వద్ద క్లాబ్ డ్రైవర్స్ నిరసన. క్లాబ్ వాహనాలకు మార్చి 1 నుండి గ్యాస్, పెట్రోల్ వేయించకపోవడం వల్ల నిలిచిపోయాయని, తక్షణమే వాహనాలకు ఇంధనం సమకూర్చి నడిపించాలని సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.